గవర్నమెంట్ ఎలా ఉంది? అంతా బానే ఉందండి. అమ్మఒడేస్తున్నాడు, 18,000 ఏస్తున్నాడు. ముసలి వాళ్ళకి తినలేనోళ్ళకి కూడా డబ్బులెట్టి తింటున్నారు. నెక్స్టొచ్చి మాకు మత్స్యకారులకి సంవత్సరానికి 10,000. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో 3,000, 4,000 ఉండేది. ఇప్పుడు జగన్ ఎక్కిన తర్వాత మాకు 10,000 వస్తుంది. మేము నెలంతా ఏటకెళ్ళకపోయినా ఇంటి దగ్గరకొచ్చి నా 10,000 తెచ్చుకొని తినాల్సొస్తుంది. మాకు మా జగన్ కావాలి. మీకేమైనా వస్తున్నాయా? గవర్నమెంట్ నుంచి అమ్మఒడి ఏమైనా వస్తుందా? అమ్మఒడొస్తుందండి. ప్రతి నెల వస్తుందా? ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం వస్తుందండి. ఆగకుండా వస్తుందా? ఆగకుండా వస్తుంది. ఎంత వస్తుందమ్మా అమ్మఒడి? ఫస్ట్ 15,000 ఏసారండి. తర్వాత 14,000 ఏస్తున్నారు. పిల్లల డబ్బులు ప్రతి ఒక్కరికి పడుతుంది. ప్రతి అమ్మఒడికి, ప్రతి తల్లిదండ్రులందరికీ పడుతున్నాయి. అందరికీ పడుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే అందరికి నిన్న పథకాలు పెట్టారు కదమ్మా! ప్రజల్లో ఎందుకు పేరు రాలేకపోతుంది ఇంకా జగన్‌కి? పేరు రాలేపోవడానికి పేరొచ్చింది. ప్రతి ఒక్కరి దృష్టిలో మా జగనన్న, మా జగనన్న, మా జగనన్న అంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఎప్పుడో మో కార్డ్ పెట్టారు హాస్పిటల్ ఖర్చు. ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు అయ్యింది. ఆయన లేకపోయినా ఇప్పటికి అలాగే అవుతుంది. ప్రతిదీ ఆరోగ్యశ్రీ మీద అవుతుంది. రూ. 1000 కాడ్నుంచి ఎంతవరకైనా ఆరోగ్యశ్రీ మీద అవుతుంది. మా జగనన్న మాకు కావాలి. నమ్మకమా? అభిమానమా జగన్? నమ్మకమో, అభిమానం కాదు. మా ప్రేమ అంతే. మా జగన్. ఇప్పుడు మాకు కాలు ఇరిగిపోయి హాస్పిటల్‌కెళ్ళినా కాలు ఇరిగిపోయి కాలు ఇరిగిపోయి హాస్పిటల్‌కెళ్ళినా ఆరోగ్యశ్రీ. ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? మా మధ్య జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? పథకాలు అయ్యి బాగున్నాయి కదా. వాలంటరీ సెక్షన్ ఉపయోగపడుతుందా? వాలంటీర్ సెక్షన్ ఉపయోగపడడం ఏంటి బాగుంది, చాలా బాగుంది. ఇన్నాళ్ళైతే ఈ సేవకి ఎంఆర్ ఆఫీస్కి ఇవన్నీ తిరగలేక అలసిపోయి అక్కడికి పూర్తిగా వెళ్ళేవాళ్ళం కాదు. కొన్ని పనులు అవే కాదు మాకు. అది ఈ సేవకి వెళ్తే లైను ఇక్కడి నుంచి అక్కడికి. ఇప్పుడు తెలంగాణలో ఆ లైనే ఉంది. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. మనకి ఏదైనా సమస్య ఉంటే వాలంటీర్ చెప్తే వాలంటీర్ సచివాలయంకి వెళ్ళి చేయించుకొచ్చి మాకు ఇస్తుంది మళ్ళీ. తెలంగాణలో ఇప్పుడు డైరెక్ట్ లైన్ లో నుంచుంటున్నారు కదా, కుర్చీలు వేసుకొని వీల్ చైర్లు వేసుకొని కర్రలు పట్టుకొని నుంచుంటున్నారు కదా. నించుంటున్నారు. పింఛన్ ఇచ్చేవాళ్ళు, పింఛన్ తీసుకున్న వాళ్ళే నుంచుంటున్నారు లైన్. ఇక్కడ ఇక్కడ అలా లేదు కదా. 1వ తారీఖుని 5 గంటల కానీ బయలుదేరి 10 అయిందాక వాళ్ళు ఎంత ఎండలోని నిద్ర లేకుండా వాళ్ళు అలా చేయడం చాలా గొప్పదనం. కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలోనే ఏం ఉద్ధరించింది? జనాలందరినీ ఇబ్బంది పెడుతుంది. చంద్రబాబు నాయుడు నెగ్గితే మళ్ళీ అదే పొజిషన్ వస్తుంది మనకి. ఏదైనా మళ్ళీ నెక్స్ట్ కాకినాడలో ఎగిరే జెండా కాకినాడ మొత్తం ఇది 7 నియోజకవర్గాలు వేస్తారే. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటారు. రావాలి. నమ్మకమే, అభిమానం అంటారు. నమ్మకం, అభిమానం కూడా. జగన్ గవర్నమెంట్, జగన్ గారు అంటే ఇంకా అలాగే అందరూ అలాగే అనుకుంటున్నారండి. బాగానే చూస్తున్నాడు, అది ఇదని అనుకుంటున్నాను. మాకు పెద్దగా ఏం తెలియదు బాబు, ఎక్కడికి వెళ్ళని ఇంటికాడ ఉంటుంటాను. ఇప్పుడు చూసినట్లయితే మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. ఎలా ఉందండి ఇలా 3,000 చేసేది ఆనందమేనా? 3,000 ఇంకా అలాగే 3,000 చేశారండి. మరి ఇప్పుడు గతంలో ఎలా ఉండేది బాబాయ్? పింఛన్ తీసుకోవాలంటే ఎలా ఉండేది బాబాయ్? ముందు పింఛన్ తీసుకోవడానికంటే అక్కడికి సచివాలయంకి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి కొంచెం బాధపడేవాళ్ళు అండి. ఇప్పుడు వారంటీర్లు ఇంటింటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. అంత మంచిగానే ఉంది సౌకర్యం. వారంటీ వల్ల ఎక్కడికి వెళ్ళకుండా బాగానే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే కొంతమంది సరిగ్గా చేయట్లేదు వాలంటీర్లు అంటున్నారు. మీరు చేస్తున్నారా? వారంటీర్లు బాగానే చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి వారంటీర్లు మాత్రం బాగానే చేస్తున్నారు. బాగానే జరుగుతుంది కదా. బాగానే జరుగుతుంది. జగనన్న మాకు ఒకప్పుడు పేదోళ్ళమైనా సరే ఒక ఇల్లు కావాలో తలం కావాలని అడిగినా మరి అక్కడికి వెళ్ళినా మాకు మరి పట్టించుకుంటే వాళ్ళు కాదండి. కొంతమంది పింఛని రాసి వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోన మరి పేదవాళ్ళని ఏమీ పట్టించుకోలేని స్థితి ఉండేదండి. కొంతమందికి పింఛన్ అందేది, కొంతమందికి పస్తులు ఉండేవాళ్ళండి. మరి ఎందుకంటే పేదవాళ్ళంటే అంత అసహ్యంగా చూసేవాళ్ళండి. కొంతమంది బాధపడేవాళ్ళు, ఏంటి ఇంతమంది ఉండగా మరి ఎమ్మెల్యేలు ఉండగా మరి మరి అప్పుడు జగనన్న రాకముందు వాళ్ళదే కదా మరి చేసేవాళ్ళు. చేసినా మరి మా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదండి. ఇప్పుడు జగనన్న వచ్చాక పేదవాళ్ళని ఎక్కువగా పట్టించుకోవడము, మరి పెన్షన్ ఏంటి మరి మాకు 45 సంవత్సరాలకి
డబ్బులేయడం ఏంటి, స్థలం లేని వారికి స్థలము, మాకు ఇంటికొచ్చి ఇంటింటికొచ్చి డ్రైస్ కూడా పెట్టడం జరుగుతుందండి. మరి మరి ఎంత బాగోలేకపోయినా సరే మరి మరి ఆ కార్డ్ మీద హాస్పిటల్‌కైనా ఫ్రీగానే చేస్తున్నారండి. హ్మ్. జగనన్న అన్ని పనులు సహకారంగా మాకు అందించారండి. మరి జగనన్న మాకు చాలా ఇష్టమండి. మరి ఆయన వచ్చే ఎలక్షన్‌లో కూడా జెండా దేవుడు సాయం చేస్తాడండి.